తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేల మీద కేసుల ఎత్తివేత దిశగా కసరత్తు ప్రారంభమైంది. హోంశాఖ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతోంది. వాస్తవంగా అప్పట్లో చంద్రబాబు మీద 17 కేసులు, ప్రభాకర్ రెడ్డి మీద 66 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద, చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు, పులివర్తి నాని మీద 31 కేసులు, లోకేష్ మీద 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు, అయ్యన్న పాత్ర మీద 17 కేసులు, అమరావతి రైతుల మీద 269 కేసులు, వంగలపూడి అనిత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇట్లాగా అందరి మీద కేసులు పెట్టినటువంటి సందర్భం. వాటిట్లలో హత్యా ప్రయత్నం లాంటి కేసులు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడానికి కుదరదు. ఇతరత్ర ధర్నా, ఆందోళన, రాస్తారోకు ఇట్లాంటి రాజకీయ కేసులు ఉపసంహరించుకోవచ్చు. ఇవి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కోర్టుకి సరైన కారణాన్ని చెప్పి విత్డ్రా చేసుకోవచ్చు. లేదా త్వరగా ఈ కేసులు తేలేలాగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటిది పెట్టించుకుని ప్రభుత్వం అక్కడ హోస్టైల్ అవుతుంది. అంటే ప్రాసిక్యూషనే పొరపాటున కేసు పెట్టాములని ఒప్పుకుంటే కేసు క్లోజ్ చేసేస్తారు. అట్లాగా చేసేయాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చింది బాబు సర్కార్. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళే కాదు, నాయకులు అనేక మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు వాటిని సాగదీసుకుంటూ వెళ్తే ఇటు డబ్బుకి డబ్బులు అవుతాయి, రెండో పక్కన కార్యకర్తలకి ఆ తర్వాత న్యాయం జరగదు. కాబట్టి వేగంగా వాటన్నిటి క్లోజ్ చేసేటందుకు అడుగులు వేస్తున్నారు.